ఇంకోటి కూడా చెప్తున్నా, నేను డైరెక్ట్గా కేసే పెట్టొచ్చుగా మొట్టమొదటి రోజునే. అటు బెటరు. ముందు ఒక ఆయన పంపించారు మహానుభావుడిని, వెళ్ళి ఆయన పీడిఎస్ రైస్ పట్టుకుంటా అన్నాడు. అది పట్టుకోవాలా. సీజ్ ది షిప్ అన్నాడు. అది కాల. అసలు సీజ్ ది షిప్ కాదురా బాబు, మొత్తం పోటీనే చేద్దాం అనుకుంటున్నారు. ఏంది నాకు అర్థం కాల. మొట్టమొదటి చెప్పొచ్చుగా. కానీ ఒక్క విషయంలో మాత్రం నాకు బాగా నచ్చాడబ్బా చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారిని ఎంత చక్కగా ఉపయోగించుకోవాలో అంత చక్కగా ఉపయోగించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఈ కేవీ రావు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి బినామీ అని, చంద్రబాబు నాయుడు గారే పోర్టు కట్టబెట్టాడని భీంకాలు పలికాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు? 19 ఎన్నికల్లో ఉపన్యాసం చెప్పాడు. ఇది అన్యాయం, అక్రమం, దోపిడీ, కేవీ రావుకి మొత్తం కట్టబెట్టేశాడు. అన్ని కేకలేసావే. ఇవాళ వెళ్ళి కేవీ రావు గారికి డిస్ప్యూట్కి ప్రారంభోత్సవం చేసి వచ్చాడండి. సీజ్ ది షిప్ కాదు, దీనికి తగాదాకి ప్రారంభోత్సవం చేసి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. చక్కగా ఎందుకు ఇచ్చావయ్యా? నువ్వు ఉప ముఖ్యమంత్రివి, నీకు ఇండివిజువాలిటీ ఉంది, చాలా సిన్సియర్గా ఉంటాను అని చెబుతున్నావు. ఎందుకు ఈ వ్యవహారం, ఈ దొంగ వ్యవహారం నువ్వు ఎందుకు వెళ్ళా? డబ్బులు తీసుకుంటున్నావా అంటే మావాడు మళ్ళీ కోపం. డబ్బులు తీసుకొని ఎందుకు వెళ్ళి ప్రజాసేవకి వెళ్ళావా? అసలు కేవీ రావుకి మన అరవిందోకి జరిగినటువంటి ఒడంబడిక సక్రమం కాదని ఎలా చెప్తారు మీరు అని అడుగుతా ఉన్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా ఇలాగే ఉంటుంది కామెడీగా. చాలా చిత్తం లోతుగా చూస్తే కామెడీగా ఉంటుంది. మీరు చూశారుగా, సీజ్ ది షిప్. హీరో పలికిన డైలాగా ఇది, కామెడియన్ పలికిన డైలాగా? మరి మా కూటమి వాళ్ళంతా మా హీరో అంటున్నారు. సీజ్ ది షిప్ అంటే షిప్ సీజ్ అవ్వాలిగా, సీజ్ కాల అవ్వదు. ఎందుకు కాదంటే సీజ్ ది షిప్ అనేకి ఆ పవర్ లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పవర్ లేదు. అంటే అది హీరో డైలాగా, కామెడీ డైలాగా? ఇట్ ఇస్ ప్యూర్లీ కామెడీ డైలాగ్. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి వ్యవస్థల్ని తనకు అనుకూలంగా వాడుకుని తన కుమారుడికి ఏదో కట్టబెట్టాలి, అధికారంతో పాటు వేలాది కోట్ల రూపాయలు కట్టబెట్టాలనేటువంటి దుర్బుద్ధితో ఇవాళ ఈ కార్యక్రమం అన్నీ చేస్తున్నారు. అసలు చెప్పింది చేయటం మన బాబు గారికి వింటామంట లేదంటే ఉంటే నాకు చెప్పండి. మొన్న ఏమన్నాడు? బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా అన్నాడు. అసలు బెల్ట్ షాపు లేనిది ఎక్కడ చెప్పమంటున్నా ఈ రాష్ట్రంలో. అందరిని ఆలోచించమని మనం వచ్చేస్తున్నా. బ్రాందీ షాపులు ఎవరైనా ఓటలు అడిగారా? డొక్క పగలు తీసేస్తానంటున్నాడు. అడగనోడు ఎవడో చెప్పమంటున్నా నేను ఈ రాష్ట్రంలో. మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అడగని వాళ్ళు ఎవరో చెప్పండి. అడగని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెద్ద సన్మానం చేద్దాం. కానీ ఊరుకోడంట చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాపుల గురించి కానీ లేకపోతే మందు షాపుల గురించి కానీ ఎవరైనా ఓటాలు అడిగితే సహించే ప్రశ్న లేదంట. భీంకాలు పరుగుతూ ఉన్నాడు పెట్రోల్ దొరలాగా. అందరూ కొట్టుకు తినే బాచి బయలుదేరి విపరీతంగా కొట్టుకు తినేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉంటే మీరు ఇవాళ మాట్లాడతారు. అంతేకాదు అసలు ఏంది బియ్యంలో గొడవ ఏంది? సరే, కాకినాడ సీపోర్ట్ నువ్వు కాజేయడానికి ప్లాన్ వేసి బియ్యం దగ్గరికి చీమలు పంపినట్టుగా మా పవన్ కళ్యాణ్ పంపావు అనుకో, అది వేరే విషయం. బియ్యం దగ్గరికి చీమలు వెళ్తాయి కదా, అట్ట వెళ్ళారు. చివరికేమో పెద్ద చేప పట్టుకోవాలని చంద్రబాబు గారు తాపత్రయ పడిపోతున్నారు. బియ్యంలో వాటాలు ఏంది ఎవరికబ్బా నాకు చెప్పు. నేను మనవి చేస్తున్నా, ప్రతి నియోజకవర్గంలోనూ 20 లక్షలు, 30 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు తీసుకొని ఎమ్మెల్యే ఎవరో ఒక్క పేరు చెప్పమంటున్నాను నేను తెలుగుదేశం మొత్తంలో. టోటల్గా రైస్ ఎక్కడైతే ఉత్పత్తి జరుగుతుందో ఈ పీడిఎఫ్ రైస్లో మొత్తం వాటాలు తీసుకొని కాలం గడుపుతూ ఉంటే నువ్వేమో భీకర పోరాటాలు చేస్తున్నటువంటి ఫోజు పెడితే ఏం చెప్పాలి నాకు అర్థం కానటువంటి పరిస్థితిని మనం చేస్తున్నా. అదేమంటే మొన్న ఏదో పయ్యావుల కేశవులు గారు ఫైనాన్స్ మినిస్టర్, ఆయన బియ్యం కూడా అంట, ఆయన షిప్ మొన్న వెళ్ళిపోయింది, సర్టిఫై చేశారు. మేము చెప్పిన తర్వాత అన్ని బ్రహ్మాండంగా తోసేయమని తోసేశారు. మళ్ళీ అప్పుడు షిప్ లోడ్ అవుతుంది. పయ్యావుల కేశవ్ గారు అంటాడు, మా బియ్యం కూడా ఎప్పటి నుంచో చేస్తున్నాడు కానీ బాయిల్డ్ రైస్ చేస్తాడు తప్ప రా రైస్ చేయడని. చేసేదంతా రా రైసే నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేమంటే నాకును మా నానికి చెక్ పోస్టులు ఇస్తాయంట, మేము చెక్ చేసుకోవాలంట. మాకు చెక్ పోస్టులు ఇస్తాం, మేము చెక్ చేసుకుంటాం. మరి మీ ప్రభుత్వం ఏం చేసింది? గుడ్డి కూరల పళ్ళు దోవుతుంటుందా మేము చెక్ చేసుకుంటే? ప్రభుత్వం చేసిన ప్రభుత్వం చేయాలి.
గాడి చేసింది గాడి చేయాలి, కుక్క చేసింది కుక్క చేయాలి. మీరు చేయాల్సిన పని చేయకోకుండా మమ్మల్ని చెక్ చేసుకోవడం అంటే మీ డొల్లతనం. మీ దగ్గర సరుకు లేదు, సరుకు లేకుండా మీరు మాట్లాడుతున్నారు. దోపిడీ రాజ్యం ఇది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దోపిడీ చేయటమే పనిగా పెట్టుకున్నారు. ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంస్థలను కానీ ఇబ్బంది పెట్టాలనే దుర్బుద్ధితో ప్రయత్నం చేసే కార్యక్రమంలోనే అరబిందో ఫార్మ్స్ని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో కేవీ రావు గారిని ఉపయోగించుకొని అడ్డం పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది ఫ్యాక్ట్ అండి. కంపెనీలు ఎన్ని మారుతున్నాయి, ఎంతమంది షేర్లు అమ్ముకుంటున్నారు. చంద్రబాబు అమ్ముకోలేదా? చంద్రబాబు అమ్ముకున్నా లేదా? అక్కడ దగ్గర రామోజీరావు గారు తమ షేర్లు అమ్ముకోలేదా? నాకు తెలియకడుగుతా. షేర్లు అమ్ముకోవడం, కొనుక్కోవడం, మళ్ళీ ఈ వచ్చిన డబ్బులని 449 కోట్ల రూపాయలు అరబిందో వాళ్ళు కేవీ రావు గారికి ఇస్తే అవి తీసుకెళ్లి ఇంకో చోట ఇన్వెస్ట్ చేసుకొని ఆయన లబ్ధి పొందాడు. ప్రభుత్వానికి 20% వాటా ఉంది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కేవీ రావు కట్టబెట్టే రోజున మొత్తం అంతా కట్టబెట్టి 20% నామినల్ ప్రైస్ ఏమో దీనికి పెట్టి చేశారు. అసలు కేవీ రావు గారి దగ్గర నుంచి కొనదలుచుకున్నప్పుడు, కత్తి పెట్టి కొనదలుచుకున్నప్పుడు, గన్ను పెట్టి కొనదలుచుకున్నప్పుడు మొత్తం కొనేసేవాడుగా. 51% కొనేస్తే మొత్తం అంతా వెళదే కదా. చంద్రబాబుకి అలవాటు. చిట్ ఫండ్ సంస్థలో సహాయకుడిగా ఉన్నాడు కదా జేజే రెడ్డి అని. ఆయన కుటుంబం దగ్గర కత్తి పెట్టాడో, గన్ను పెట్టాడో, కర్ర పెట్టాడో పెట్టి ఆ మొత్తాన్ని లాక్కుని చేశాడనేది జేజీ రెడ్డి వారసులు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. కేసు రిజిస్టర్ అయ్యి ఉంది. దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఈ విధంగా వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి, వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఏదో ఒక విధంగా బురద జల్లాలనేటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. అరబిందో కంపెనీలో వారు కొన్నటువంటి షేర్లు చట్టబద్ధమైనవనేది అందరికీ తెలిసినటువంటి సత్యమైన, ఏదో ఒక విధంగా పోలీసు యంత్రాంగాన్ని తనకు ఉపయోగించుకొని పిచ్చి కంప్లైంట్లన్నీ కూడా రిజిస్టర్ చేసి కేసులతో ఇబ్బంది పెట్టాలనేటువంటి పరిస్థితులు ఉన్నారు. పోలీసు వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేసే విధంగా ఉండాలి తప్ప, డీజీపీ గారికి నేను మళ్ళా చెప్తున్నా, ఆల్ ది ఐపీఎస్ ఆఫీసర్ మళ్ళా చెబుతున్నా, ఇచ్చిన ప్రతి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు. మేము ఇచ్చామే కంప్లైంట్స్, నేను స్వయంగా వెళ్ళి ఇచ్చానే. సోషల్ మీడియాకు సంబంధించింది ఒక్కటైనా మీరు రిజిస్టర్ చేశారా అని అడుగుతా ఉన్నా. చెయ్యరు, చూస్తాం. చేయకపోతే దానికి మార్గాలు ఉన్నాయి. కాబట్టి పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని రాజ్యాధికారంతో మీరు ఏదో చేయాలని తాపత్రయపడుతున్న మీకు రాబోయే కాలంలో గట్టి గుణపాఠం చెప్పేటటువంటి పరిస్థితి కూడా వస్తుందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.